శిల్పా శిల్పా అబ్బా ఏంటండి? కాఫీ ఏది? ఎంతసేపు అయింది లేచి? వస్తున్నా అండి. దండం కూడా పెట్టుకొనివ్వరా? ఇదొకటి పొద్దున్నే పూజలంటది. ఆపు, ఏమనంటే చాలు మొదలు పెడతావు బాతా కానీ. ఏమన్నంటే చాలు పొద్దున్నే గోల ఒకటి. ఇదిగోండి కాఫీ. ఓ చచ్చిపోతున్నారు. ఊరికి సావగొడతారు. అన్నీ సెట్టు. యాండి యాండి రండి, టిఫిన్ చేదురు. వస్తున్నా. ఇప్పుడు టిఫిన్లేమి వద్దు, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. లంచ్కి వచ్చేస్తాను. సరే అండి. నైట్ మాత్రం ఇంత నీట్గా రెడీ అవ్వరు. మొగుడు బయటికి వెళ్తుంటే మాత్రం బాగా రెడీ అవుతారు. ఇదిగోండి లంచ్ బాక్స్. ఓకే ఓకే, బాయ్. సరే అండి, బాయ్. అవును, నీ మెడలో తాలిబొట్టుండాలి, ఏది? మీరు గొలుసు తెస్తా అన్నారుగా, అది తెస్తేనే తాళేసుకుంటా. ఓహో, నువ్వు ఇలా వచ్చావా? సరేనమ్మా. అబ్బా, ఈయన మైండ్ ఎక్కడ పెడతాడో ఏమో. అమ్మగారు, పని ఏమైనా ఉందా? ఉంది, చాలా ఉంది. లోపలికెళ్ళి పని చూడు. అలానే అమ్మగారు. ఈ వెతవేంటిక్కడ? హే, హాయ్. వీడికి వేరే పనే లేదనుకుంటా. అందే ఇదంతా. వీడు వీడి చేష్టలు. చెత్త వెదవా. పైగా విజిల్ వేస్తున్నాడు. అమ్మో, సిక్కులేని విధవా.
అమ్మగారు మ్మ్. మ్మ్. ఎంత అందంగా ఉందో మేడం. ఈ అందం నాకొస్తే ఎంత బాగున్నో. అమ్మగారు వేస్ట్ చేసుకుంటున్నారు. ఛ. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఏమీ లేదమ్మా, పని అయిపోయిందని చెప్దామని వచ్చాను. సరే వెళ్ళా. ఏంటిది ఇలా తయారైంది? వామ్మో. ఛ. ఛ. ఆ. ఏంటిది? కరెంటే లేదు. బయట చూద్దాం. బయట చూస్తే కరెంట్ ఉంది, మా ఇంట్లో లేదేంటి? శిల్పా, ఓసే శిల్పా. చెప్పండి. ఏంటి కరెంట్ లేదేంటి? బయట చూస్తే కరెంట్ ఉంది. నేనే ఫ్యూజ్ పీకా. ఎందుకు? మా అమ్మకి అమౌంట్ పంపిస్తాను, పంపించలేదట. నీ అమ్మ కడుపు మాడా, బిజీ ఉండి మర్చిపోయానే. ఇంతకా ఫీజు ఎక్కడా? గార్డెన్లో విసిరేసా. ఇప్పుడు నేను ఎక్కడ ఎత్తుక్కోవాలి దాన్ని? సచ్చేసా వచ్చింది నీతోటి. వెళ్ళి వెతుక్కోండి బయటికెళ్ళి. ఎంత పని చేసావే? వంటైన ఉండేవా, గ్యాస్ బండ బయట పడేసావా? వండాలండి, ఎందుకంటే నేను తినాలిగా. ఏమండి, కాఫీ? ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఈరోజు సండే కదే. సండేనా? సత్యం, అనవసరంగా దీనికి గుర్తు చేశాను. ఒసేయ్, ఏంటే ఇది? నీ ఆటకు ఆయాసం రాదా? మీరేగా పట్టు చీర కొంటా అన్నారు. నువ్వు అడిగేది కంచి పట్టు చీరనే. దాని రేటు 5 చీరలకు డబలు. నా జేబు చూసి మాట్లాడవే తల్లి. అదేం కుదరదు. చీర తెస్తేనే బయట కప్పుతా, లేదంటే ఇంతే. ఆ పని చేసి నా పరువు తీయకే. నో నో నో. అవునా? చూస్తాను. ఎంతసేపు ఇలా ఉంటావో చూస్తాను. ఉండు, ఎంతసేపు ఉంటావో. అమ్మగారు, అమ్మగారు. వామ్మో. బాగుంది.
అమ్మగారు ఇదొకటి కుదిరింది ఇప్పుడే రావాలా? ఏంటే? అమ్మగారు ఏంటిది ఇలా చూస్తుంది? ఇది మామూలుగా చూస్తేనే తట్టుకోలేదే. వామ్మో, ఇప్పుడేం చేయాలి? మీరు ఆపండి, అంతా మీ వల్లే. ఛీ! ఏంటే? మీరేంటమ్మగారు అలా ఉన్నారు? ఏమైంది? నన్ను ఏమన్నా చేయమంటారా? ఏంటి నువ్వు చేసేది? వెళ్ళి ఆ కిచెన్లో పని చూడుపో. సరే అమ్మగారు. అయిందా? చెక్క కుదిరిందా? ఎంతసేపు ఉంటావు? ఉండు. మీరెంత నవ్వినా సరే నాకు చీర కొలిచేదాకా వెళ్ళేదే లేదు. అవన్నీ తర్వాతే, ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత చూద్దాం కానీ అవి. నన్ను చూస్తావంటే అటు చూడవే. ఏంటి నువ్వు ఇలా చూస్తున్నా? ఏం లేదమ్మగారు, ఇల్లు ఉడుస్తున్నాను కదా, కొంచెం పక్కకి జరగరా. దొంగ మొహందానా, ముందు చేయాల్సిన చేయవే. నాటకాలు ఆడుతున్నావా? అయ్యో నా కర్మ, మొత్తం ఈయన వల్లే. కుదిరింది, ఎంత బాగుంది మేడం. తూర్చిందే చాలు, వెళ్ళి టీ తీసుకురాపో. సరే అమ్మగారు. బాబుగారు మీకు ఏమన్నా కావాలా? నాకొద్దు, ఈరోజు మీ అమ్మగారినే బాగా చూసుకో. సరే అయ్యగారు. సూపర్ ఛాన్స్. ఇంకెంతసేపు ఉంటావే? చూడు, పాలు వచ్చాడు చూడు. ఏం టైమింగ్ వాడిది. వెళ్ళండి మేడం. ఇప్పుడు పాలవాడిని ఎలా హ్యాండిల్ చేస్తావో నేను చూస్తాను, వాడు చూస్తాడు, మేము తిలకించుతాం. మిమ్మల్ని ఇదొకటి మధ్యలో. దీని దగ్గరికి వెళ్లే బదులు ఆ పాలు తీసుకోవడం బెటర్. మీ సంగతి తర్వాత వచ్చి చెప్తాను. వెళ్ళు. అబ్బో, అబ్బా ఏమున్నారండి. ఆహా. రేయ్, ఏం చూస్తున్నావు? గిన్నెక్కడ? ఛీ, పెళ్ళామంటే కొంచెం కూడా ప్రేమలే దీనికి. వీడొకడు ఎంత స్లోగా పోస్తున్నాడో చూడండి. రేయ్, త్వరగా పోయిరా. పోస్తాను, నీ అందం మొత్తం చూసుకుంటూ. ఈ సండే నా కొంప ముంచడానికే వచ్చినట్టుంది. బాగుంది ఆదివారం నీకు. మిమ్మల్ని ఆగండి. అబ్బో, ఏమున్నావులే. రేయ్, సొల్లు కార్చింది చాలు, ఆపరా. నీకు దన్నం పెడతాన్రా. నీకు పెళ్ళైనట్టుంది కదరా? బాగున్నారు కదండి, అందుకేనండి. ఉండండి, పోస్తాను. అంతా నా కర్మ, మొత్తం ఈయన వల్లే. ఛ! పాలు బాగున్నాయి కదా మేడం, తెల్లగా ఉన్నాయి. పోస్తానండి, ఇంకా పాలున్నాయి.
ఇంకా మీకు తెచ్చిన పాలు ఉన్నాయండి, ఉండండి, స్లోగా పోస్తాను, ఒలిగిపోకుండా. సరిగ్గా నిలబడండి మేడం. రేయ్, ఇంకెంతసేపు పోస్తారా? ఉండండి మేడం, వాడు సాయంత్రం వరకు పోస్తూనే ఉంటాడు, అర్థమైందా? నువ్వు పంతం మానేసి బయటేసుకో, లేకపోతే ఇలాగే జరిగిద్ది. ఇంకాసేపు ఇలాగే ఉన్నావనుకో నీ పని అయిపోయిద్ది. రేయ్, చూసావా ఎన్ని మాటలు అంటున్నారా ఆయన? ప్యాంట్ చూడు ఎలా తడిసిపోతుందో. సరిగ్గా పోయిరా పాలు. అవును, తడిచిపోతుంది మేడం, చూసుకోలేదు. పర్వాలేదు, నేను పోస్తూనే ఉంటాను. సరే మేడం, బాయ్ మేడం. ఛీ, ఎదో బతుకు. ఛీ, కర్మ. బాయ్ మేడం. ప్యాంట్ తడిసిపోయింది. నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? అమ్మగారు, భుజం మీద ఏదో పడితే దులుపుతున్నా. ఏంటి, పెదాలతోనా? అది కాదమ్మగారు, ఆ రోజు మిమ్మల్ని బెడ్రూమ్లో చూశాను కదా, మీరు చాలా అందంగా ఉన్నారండి. అయ్యగారు కూడా నిద్రపోతున్నారు కదా. ప్లీజ్ మేడం, శాలరీ వద్దు మేడం నాకు ఈ నెల. ఒసేయ్, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? పో, నడు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేసాను, పో. సర్లే అమ్మా, ముందు నా పని చూడండి. ఏంటి చూసేది? ఒసే, ఏంటి? ఒసే, నీకేనా పిచ్చా? ఏం చేస్తున్నావే? కంట్రోల్ చేసుకోవే. లేదమ్మగారు, ప్లీజ్ అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. ఏమండి, ఇలా రండి. ప్లీజ్ అమ్మగారు, అమ్మో, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మగారు, బాబాయ్, ప్లీజ్ నేను అమ్మగారు, వెళ్ళిపోతాను. ప్లీజ్ ఉండండి. చూసారా ఫ్రెండ్స్, బెట్ చేయండి, మరీ ఇంత చేయకూడదు. చూశారుగా ఇప్పుడేం జరిగిందో. దీనికి డబల్ ఉంటుంది ఇంకా ముందుకెళ్తే.